ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. ముదాకరత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోకరక్షకం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మార్చి 29 నుంచి ఏప్రిల్ 4 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరిస్తే మేషరాశిలో శుక్రుడు, మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, అలాగే చంద్రుడు కర్కాటక, సింహ, కన్య, తులారాశిలో చంద్ర సంచారం ఉంటుంది. మనకి మీనరాశిలో రవి ఉన్నాడు, అలాగే శని కూడా మీనరాశిలోనే ఉంది. మిగిలినటువంటి గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా కుంభరాశిలో ఉన్నది. మరి ఈ వారం ఈ రాశి ఫలాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి వార ప్రారంభంలో కార్యజయం, ధనలాభం. వారం మధ్యలో మీరు వివాదాలకి దూరంగా ఉండండి. వారాంతం ఒక ముఖ్యమైన వ్యవహారం లాభిస్తుంది. అంటే ఎంతటి కార్యక్రమాన్నైనా మీరు పూర్తి చేయగలుగుతారు. స్థిరాస్తి డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతున్నాయి. ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ కూడా ఉన్నాయి. సమయానికి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలు లాభిస్తాయి. అయితే మరి ఎంత బాగుంది అంటే కొంతమంది బాగోలేదని కూడా అనిపిస్తూ ఉంటారు. వ్యక్తిగత జాతకాల్లో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం చెప్పలేం. కానీ గోచార రీత్యా ఈ గ్రహాల యొక్క బలం అన్నది వృషభ రాశి వారికి అనుకూలంగా ఉండడం ద్వారా తప్పనిసరిగా విజయం సాధించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి గురుబలం వల్ల కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాల్లో డెవలప్మెంట్స్, ఆత్మస్థైర్యం పెరగడం, ఎంతటి కార్యక్రమాన్నైనా మీరు తప్పనిసరిగా సాధించగలగడం, నూతనమైనటువంటి ఆలోచనలు బయలుదేరడం, తద్వారా విద్యార్థులకు మంచి అవకాశాలు లభించడం, నిరుద్యోగులకు కూడా ఆర్థిక ప్రోత్సాహం, రాజకీయ నాయకులు కూడా అవకాశాలు, వృత్తుల వారికి కూడా చిన్న చిన్న వృత్తుల్లో వారికి డెవలప్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. అంటే గతంలో చేసినటువంటి ఇన్ని లక్షల బాకీలు పోవు, కానీ దానికి తీర్చే మార్గాలు సత్సంగము, గొప్పవారితో స్నేహము, మంచివారితో పరిచయము ఏర్పడతాయి. తద్వారా మీకు తప్పనిసరిగా మనుషుల ద్వారా మీకు సమాజంలో మంచి జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. చేత నిదానంతో వెళ్ళండి, శ్రద్ధతో వెళ్ళండి, ఆలోచనతో వెళ్ళండి. ఉద్యోగపరమైన సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో మీరు సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు, ఆరాధనలో అమ్మవారిని ఆరాధించడం మంచిది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే వ్యక్తిగత జాతకములో దోషాలు ఉన్నప్పుడు ఆ దోష పరిహారాలు కూడా చేసుకోవాలి. గోచారంలో బలం బాగుంది కాబట్టి వ్యక్తిగత జాతకంలో దోషాలు ఉన్నప్పటికీ గోచార బలం చేత కొంతవరకు నెట్టుకు రావడానికి అవకాశాలు ఉంటాయి. కుటుంబ అంటే వివాహాది ప్రయత్నాలు అనుకూలిస్తారంటే ఆ వయసు వారికి అనుకూలిస్తాయని అర్థం. రాజకీయ నాయకులకు బాగుంటుందంటే ఆ వయసు వారు రాజకీయంలో ఎవరైతే తిరుగుతారో వారికి బాగుంటుందండి. ఏ వృత్తులు ఏ మనోవాంఛలతో మనం ఉంటామో ఆ మనోవాంఛలు నెరవేరడానికి అనుకూలమైన గ్రహస్థితి ఉన్నది. అంచేత మరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, మరి కాస్త మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. స్వస్తి.